ఏఐబిఈ ఎగ్జామ్ని 2 టైమ్స్లో క్లియర్ చేయాలా ఆర్ 1 టైంలో క్లియర్ చేసేయాలా? ఇట్స్ కంప్లీట్లీ మిత్ అండి. నేను మీ లక్ష్మి అడ్వకేట్. ఏఐబిఈని ఎన్నిసార్లైనా రాసుకోవచ్చు. 1, 2 ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ 3వసారి, అది కూడా ఫెయిల్ అయితే 4వసారి, ఎన్నిసార్లైనా రాసుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక కండిషన్ ఉంటుంది. అదేంటంటే మీరు స్టేట్ బార్ కౌన్సిల్లో ఎన్రోల్ అయి ఉండాలి. తెలంగాణ ఆర్ ఆంధ్రప్రదేశ్ ఆర్ ఎనీ స్టేట్, ఏ స్టేట్ నుంచి వాళ్ళైతే ఆ స్టేట్లో ఖచ్చితంగా ఎన్రోల్ అయిపోయి ఉండాలి. ఎన్రోల్ అయిన తర్వాత ఏఐబిఈ క్లియర్ చేస్తే ఏమవుతుందంటే మనకి సర్టిఫికెట్ ఆఫ్ ప్రాక్టీస్ వస్తుంది. సర్టిఫికెట్ ఆఫ్ ప్రాక్టీస్ వస్తే మనం అఫీషియల్గా ప్రాక్టీస్ చేసుకోవడానికి వీలుంటుంది. సో మీరు ఎన్నిసార్లైనా ఏఐబిఈని రాయొచ్చండి, ఎన్నిసార్లైనా అటెంప్ట్ చేయొచ్చు, పాస్ అయ్యే వరకు రాస్తూనే ఉండొచ్చు. అయితే మీరేం చేస్తారంటే, మీకు ఆల్రెడీ ఫెయిల్ అయిన వాళ్ళైతే ఖచ్చితంగా మీకు ఒక ఐడియా అనేది వచ్చి ఉంటుంది. మీరు ఎక్కడ మిస్టేక్ చేశారనేది దాన్ని మీరు కన్సిడర్ చేసుకొని పాత పేపర్స్ని మళ్ళీ తిరిగేసుకొని ఒకసారి ఇంట్లో టెస్ట్లు పెట్టుకొని మాక్ టెస్ట్లు రాసుకుంటూ ఉండండి. పాత పేపర్లే మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి. ఏఐబిఈ ఇంకా నేను రాయొచ్చో లేదో అనే అనుమానంతో వెయిట్ చేస్తున్న వాళ్ళైతే కంపల్సరీ అప్లై చేయండి. ఇంకా టైం ఉంది, అప్లై చేసి ప్రిపేర్ అవ్వండి. లాస్ట్ మినిట్లో ప్రిపేర్ అవ్వాలి అని ఎట్లా ప్రిపేర్ అవ్వాలనే డౌట్ ఉంటే కూడా నన్ను అడగండి, నేను మీకు చెప్తాను. ఇలాంటి ఎన్నో ఏఐబిఈ టిప్స్ కోసం నన్ను ఫాలో చేస్తూ ఉండండి.